మార్నింగ్ ఒక కాల్ వచ్చిందండి. ఆ కాల్ ఏంటంటే మాది ఈ ఊరు కాదండి, పక్కన మధ్యకేరండి, మీకు కొన్ని మెడిసిన్స్ లిస్ట్ పెడతాము, ఆ మెడిసిన్స్ తీసుకొని అయితే మా ఊరికి అయితే రాగలరా అని అడిగారు. ఓకే అండి వస్తాము అనేసి వాళ్ళు చెప్పిన హాస్పిటల్ కి అయితే వెళ్ళాము మెడిసిన్స్ కోసము. అక్కడ వాళ్ళు చెప్పిన మెడిసిన్స్ తీసుకొని మా దగ్గరికి అయితే బయలుదేరడం జరిగింది. వెళ్లేదారిలో మధ్యలో ఒకసారి మరి ఫోన్ చేశారు. అప్పటికే మనం కసాపురంలో ఉన్నాము. వాళ్ళు ఏం చెప్పారంటే ఒక వాచ్ షాప్ లోకి వెళ్ళేసి ఒక వాచ్ కావాలన్నా మాకు వాచ్ అయితే తీసుకొని రాగలరా అని అడిగారు. ఓకే అండి అనేసి మనం అయితే రిటర్న్ మళ్ళీ గుంటకల్కి రావడం జరిగింది. మరి వాచ్ షాప్ కి వెళ్ళేసి వాచ్ అయితే తీసుకొని రిటర్న్ గా అయితే మధ్యకేరికి అయితే బయలుదేరడం జరిగింది. ఇన్ని కష్టాల తర్వాత ఫైనల్ గా మధ్యకేరికి అయితే రీచ్ అయ్యాను. మధ్యకేరికి వెళ్ళిన తర్వాత వాళ్ళకైతే కాల్ చేయడం జరిగింది. వాళ్ళకి కాల్ చేసిన తర్వాత వాళ్ళ అడ్రస్ ఎక్కడో కనుక్కున్నాము. అడ్రస్ కనుక్కొని వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయ్యాను. రీచ్ అయిన తర్వాత వాళ్ళు అయితే ఒక మాట అన్నారు, మీరు తెచ్చిన ఈ థింగ్స్ లో మెడిసిన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి, ఇంత దూరం వచ్చి ఈ మెడిసిన్స్ ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పారు. తర్వాత అక్కడ నుంచి అయితే రిటర్న్ గుంటకల్కి అయితే వచ్చేసాను. మీ అందరికీ తెలుసు మన డొనేషన్ బాక్స్ అయితే మన ఆఫీస్ దగ్గరే ఉన్న టీ హౌస్ లో ఏర్పాటు చేయడం జరిగింది అనేసి. మీరు అటు సైడ్ వెళ్ళినప్పుడు లేదా మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు తోచిన సాయం చేశారనుకోండి, ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.